గురువుగారు, మరి చంద్రుడికి ఇష్టమైనటువంటి పాలతో చంద్రార్ఘ్యం ఇస్తారు అని అంటున్నారు. అలాగే మరి గణపతికి ఇష్టమైనటువంటి నువ్వులు బెల్లం కలిపి ఉండలు కూడా నివేదన చేస్తారు కదా, వీటి ప్రత్యేకత ఏమిటి? శనికి సంబంధించిన దినుసుగా నువ్వులను, కుజగ్రహానికి సంబంధించిన దినుసుగా బెల్లమును జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. దేవతారాధనలు అంటే అన్నీ కూడా పదార్థ విజ్ఞానంతో ముడిపడి ఉన్నవే, వైజ్ఞానిక అంశాలను జతపరుచుకున్నవే అని మనం మర్చిపోకూడదు. గణపతిని పూజించే క్రమంలో నువ్వులు బెల్లం ప్రత్యేకం. సంక్రాంతి కాలంలో నువ్వులు బెల్లం ప్రత్యేకం. చైత్రమాసంలో రామచంద్రమూర్తిని పూజించే క్రమంలో పెసరపప్పు లేక శనగపప్పు బెల్లం ప్రత్యేకం. శ్రావణ మాసంలో బ్రహ్మమును పూజించే క్రమంలో జొన్న పిండి ప్రత్యేకం. ఇలా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రూపం. ఇదే గణపతిని పూజించే సందర్భం భాద్రపద మాసంలో అన్నప్పుడు బియ్యం పిండి ప్రత్యేకం. కుడుములు, ఉండ్రాళ్ళు భాద్రపద మాసంలో చేస్తూ ఉంటాం. కానీ వరసిద్ధి వినాయక వ్రతం అక్కడ చేసినప్పుడు అది వేరు. ఈ ప్రతి నెలా వచ్చే సంకట చతుర్థి వ్రతంలో మట్టుకు నువ్వులు బెల్లము వీటిని మాత్రమే వినియోగించడంలో కుజుడు, శని ఈ గ్రహాల అనుకూలతను మనం పొందగలుగుతాం. శనిగ్రహం అనుకూలత లేకపోతే మన మనస్సు చంచలమవుతుంది, నిరంతరం ఎగిరిపోతూ ఉంటుంది, పరుగులు తీస్తూ ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, విపరీతమైన ఆవేగం. ఒక మనిషి ఒక కాలంలో ఒక పని చేయగలుగుతాడు శనిగ్రహం అనుకూలత ఉంటేనే. లేని ఎడల 10 ప్రారంభం చేస్తూ 10 అర్ధాంతరంగా వదిలేస్తూ పరుగులు తీస్తూ వ్యయాసపడుతూ ఉంటాడు. అలా కాకుండా ఉండాలి, నువ్వులు వినియోగించాలి. ఊరికే తీసుకొనకుండా గణపతి నివేదనగా చేస్తే కూర్చునే నిమిత్తమే మనం చేసే ప్రయత్నాలు కదా. అలాగే ఊరికే కూర్చుంటే 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 కూడా శరీరానికి జీర్ణశక్తి ఎలా? కుజుడి వల్ల లభిస్తుంది ఈ జీర్ణశక్తి. తమలపాకులలో ఉండే గుణం ఏదో అదే గుణం సున్నంలో ఉండే గుణంలో ఉంటుంది. సున్నంలో ఉండే ఈ గుణమే మళ్ళీ మనం బెల్లంలో కూడా చూడవచ్చు. అందుకే ప్రాచీనులు నువ్వులు బెల్లం కలిపిన నువ్వుండలను గణపతికి ప్రీతికరంగా అర్పించండి అన్నారు. అన్ని పల్లీలు తింటే దేహానికి వ్యధ చేస్తుంది అని గుర్తించిన ఆయుర్వేద విజ్ఞానం పల్లీలు తిన్న వెంటనే మంచినీళ్ళు త్రాగకుండా అంత బెల్లం తినండి అంటూ సూచన చేస్తుంది. కఠినమైన ఆ పల్లీలను సైతం కరిగించే శక్తి ఈ బెల్లానికి ఉంది. ఇది ఎలా ఆయుర్వేద విజ్ఞానాన్ని అనుసరించి మనం అనుసరిస్తున్నామో పాటిస్తున్నామో అలాగే దేహానికి సంబంధించిన అనవసరమైనటువంటి శరీరంలో పెరిగే మాంసకృత్తులను, మాంసపు ముద్దలను లోన ఉన్నటువంటి వాటిని కరిగించే శక్తి బెల్లానికి ఉంది. ప్రాచీనులు అందుకోసమే పంచదార కాకుండా బెల్లాన్ని వినియోగించండి అంటూ చెప్పేవారు. ఇప్పటికీ చెబుతున్నారు. ఇందుకోసమే గణపతిని పూజించే క్రమంలో నువ్వులు బెల్లం వీటిని తీసుకోవాలి. సంకటహర చతుర్థి వ్రతంలో 10 నువ్వుండలను నివేదనగా సమర్పించి 5 ఆ వ్రతం చేసిన వ్యక్తి తాను తిని ఉపవాసాన్ని కొనసాగించాలి. 5 నువ్వుండలు మాత్రమే తిని ఉండగలుగుతామా? అంత మొత్తంగా పెట్టుకోవచ్చును కదా. ఒక్కొక్క నువ్వుండ అంటే అలా కూడదు. నువ్వుండ అరచేతిలో పెట్టుకుని ఇలా పిడికిలి ముగిస్తే బయటికి కనిపించని ప్రమాణంలో ఉండాలి. అంత ఉంటేనే నువ్వుండ అంటుంది. ఇంత పెద్దగా ఉంటే నువ్వుండ కాదు, బంతి అవుతుంది. అంత తినకూడదు. అలా అల్పంగా తిని మిగతా 5 అందరికీ పంచిపెట్టాలి. పంచుకోవడంలో ఆనందం, పదార్థం గురించి తెలుసుకోవడంలో విజ్ఞానం, ఈ రెండూ కలిపి ఉన్నటువంటి వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. ఇది విషయం.